హాయ్. నిన్న పొద్దున కరెక్ట్గా 3ంటికి బయలుదేరా ఒక చోటకి. ఆ ప్లేస్ ఏంటో తెలుసా? మనీష్ దమ్ బిర్యానీ. మనీష్ దమ్ బిర్యానీ అంటే మన వాళ్ళు తెలుసో లేదో తెలియదు, కానీ 4am బిర్యానీ అంటే మట్టుకు మన వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. హొస్కోటలో ఉండేది కదా 4am బిర్యానీ. మనీష్ దమ్ బిర్యానీ గూగుల్ మ్యాప్లో పెట్టేసుకుని డైరెక్ట్గా వచ్చాను అందరూ. ఎందుకంటే మన వాళ్ళకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు 4am బిర్యానీ ఎక్కడ ఉండిద్దా అని. అందుకనే డైరెక్ట్గా నేను చెప్తున్నా మనీష్ దమ్ బిర్యానీ. గూగుల్ మ్యాప్లో పెట్టి నేరుగా వచ్చేయండి. ఇక్కడికైతే వచ్చాం భయ్యా. వస్తే జనాలు ఉన్నారు భయ్యా. మా బెంగళూరు మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లే, ఇంతమంది జనం అసలే. దాంట్లో అసలు ఏముందయ్యా అంతలో బిర్యానీలో అని చెప్పి ఖచ్చితంగా ఈ లైన్లో అంతే నించోవాలి. ఎంతసేపు అయినా గంట అయినా 2 గంటలైనా అక్కడ నించోవాలని డిసైడ్ అయ్యా. కానీ నిజానికి అంత టైం ఏం పట్టలేదు, చాలా ఫాస్ట్గానే మూవ్ అవుతూ ఉంది. మామూలుగా మేమైతే 2 బిర్యానీ తీసుకున్నాం, ఒక కబాబ్ తీసుకున్నాం. మొత్తం 710 అయింది భయ్య. బిల్ అయితే 710 రూపాయలు దెంగారు మన దగ్గర. కానీ దాన్ని అసలు అంత డబ్బులు మనం పెట్టి తీసుకుంటున్నాం కదా, దానికి వర్తా కాదా అనేది నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. యాక్చువల్లీ చాలామంది అసలు ఆతృతగా వెళ్తూ ఉన్నారు. కొంతమంది తినేసి వాళ్ళని అయితే తల దించుకొని వెళ్తుంటే నేనే అడిగా, ఏంటన్నా ఎలా ఉందని. బాగానే ఉంది, మీరు కూడా ట్రై చేయండి, నచ్చవచ్చు నచ్చపోవచ్చు అన్నట్టుగా అన్నాడు. యాక్చువల్లీ డైరెక్ట్గా ఎలా అనలేదు, ఇంకోలా అన్నాడు. మనం ఎలా చెప్పాము. మొత్తానికి మేమైతే 2 బిర్యానీ ఒక కబాబ్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ బిర్యానీ ఇస్తున్నారు, బిర్యానీ మటుకు ఇక్కడ ఇస్తున్నారు. కబాబ్కి మళ్ళీ పక్కన బయటికి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఉంది, అక్కడికి వెళ్ళి టోకెన్ ఇస్తే కబాబ్ ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అక్కడ. అయితే ఈ కబాబు ఆ బిర్యానీ పార్సల్ పెట్టుకున్న కార్లో కూర్చున్నాం భయ్య, నేను నా ఫ్రెండ్. నా కార్లో వాళ్ళే ప్లేట్లు కూడా ఇచ్చారు. అక్కడ పక్కన షాప్లో కొన్నాంలే, ప్లేట్లు వాళ్ళు ఇవ్వలేదు. అయితే బిర్యానీ టెక్స్చర్ అంతా బాగుంది. కాకపోతే ఇది మటనో బీఫో నాకే అర్థం కాలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.